ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమం ద్వారా వస్తున్నటువంటి షార్ట్ మెసేజ్లు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కృప పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. అందరు బాగున్నారు కదండి. ఈరోజు శనివారము మందిరంలో ఉదయం 11 గంటల నుండి ఉపవాస ప్రార్థన మరి ప్రారంభం అవుతుందండి. అలాగే సాయంకాలము సిద్ధపాటు కూడిక, ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు, లైవ్ మాత్రం 11 గంటలకు వస్తుందండి. ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఎవరైనా మరి ఈ యొక్క బాలాజీ నగర్, సిఆర్పిఎఫ్, అలాగే జవహర్ నగర్ ఆ పరిధిలో ఉన్నటువంటి వారందరినీ మేము ప్రేమతో మరి ఆహ్వానిస్తున్నామండి. మరి అందరు రండి దేవుని మందిరానికి. మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. సరే అండి, మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనము చివరి వరుస నేను చదువుతున్నానండి. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి పుస్తకంలో నుండి 30వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. చూడండి. అల్పులు కాకున్నట్లు నేను వారిని గనులుగా చేసేద్దను. అల్పులు కాకున్నట్లు నేను వారిని గనులుగా చేసేద్దను. ఇక్కడ మరి దేవుడు చెప్తున్నటువంటి మాట అండి. అల్పులు కాకున్నట్లు నేను వారిని గనులుగా చేస్తానని. చూడండి, అందరూ కోరుకుంటాం కదండి, మేము ఘనంగా ఉండాలయ్యా, మేము ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, మా పిల్లలు మరి ఘనంగా ఉండాలయ్యా అని అందరూ ప్రార్థన చేస్తాం. అందరం అనుకుంటాం కదండి. మనందరి ప్రార్థన కూడా ఇదే. అందరూ అనుకుంటారు గనులుగా ఉండాలి, మరి దీవెనకరంగా ఉండాలి, ఒకరికి ఇచ్చేవారిగా మనం ఉండాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది మంచిది, అది మంచి ఆశ కూడా. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కదండి. మన ఆలోచనలు, మన ప్రార్థనలు కూడా మరి గొప్పగా ఉండాలి, గనులుగా ఉండాలి. అయితే మరి మనం ఘనంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అంటే, సమూయేలు ప్రవక్త రాసినటువంటి ప్రవక్త గ్రంథంలో ఉంటుంది. ఏంటనంటే సమూయేలు మొదటి గ్రంథము 2:30లో నన్ను గణపరచువాని నేను ఘనపరుస్తానని అక్కడ మరి దేని వాక్యం సెలవిస్తుందండి. ఘనత కావాలి, ఘనంగా ఉండాలని మరి అడగని తప్పు కాదు. కానీ మరి ఘనత రావాలంటే మనం ఏం చేయాలి అని అంటే, దేవుడు అన్న మాట ఏంటంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని అంటున్నాడు. ఎవరైతే దేవుని గణపరుస్తారో వారికే ఘనత వస్తుంది. ఏ కుటుంబం అయితే దేవుని గణపరుస్తుందో ఆ కుటుంబానికి దేవుడు ఘనతనిస్తాడు. మరి గణపరచడం అంటే ఏంటి, ఎలా గణపరచాలి అని అంటే, మరి దేవుని గణపరిచే విధానాలు చాలా ఉన్నాయండి. నేను ఒక 4 విషయాలు చెప్తానండి. దేవుని గణపరచడానికి ఎలా గణపరచాలి దేవుని అనే విషయాలు ఒక 4 చెప్తాను. మొట్టమొదటిగా దేవుని గణపరచడం ఎలా గణపరచాలని అంటే, సమయాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? మనము దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవునికి సమయం ఇవ్వడాన్ని బట్టి మరి దేవుని మనం గణపరిచిన వారం అవుతామండి. ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవునికి సమయం ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. ఉదయమే మరి దేవుని సన్నిధికి రావాలి, ఆయన పాద సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో మనం సమయం గడపాలి, ఆయనతో మనం సహవాసం చేయాలి. ప్రార్థన అంటే ఏంటండి? మనం దేవునితో మాట్లాడడం కదా. మన బాధ, మన వేదన అంతా తండ్రి అయినటువంటి మరి యేసయ్యతో చెప్పుకోవడం కదా. మన ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే కదండి ఆత్మలో బలపడేది. సహవాసంగా ఉండాలి, టైం ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి. కొంతమంది సమయం లేదని మరి హడావిడిగా లేట్ లేస్తారు, హడావిడిగా పరిగెత్తుతూ ఉంటారు. కనీసం చిన్న ప్రార్థన కూడా చేసుకోకుండా పరిగెత్తుతూ ఉంటారండి. అలా చేయకూడదు. దేవుని బిడ్డలం మనం అందరం కూడా మరి దేవుని బిడ్డలం కాబట్టి మనము దేవునికి తప్పకుండా మరి సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వడాన్ని బట్టి మరి దేవుని మనము గణపరచబడిన వాళ్ళం అవుతామండి. దేవుని గణపరిచే మరి ఒక మంచి లక్ష్యం ఏంటంటే సమయం ఇవ్వడం. దావీదు కూడా అంటాడండి 5వ కీర్తనలో. చూడండి, 5వ కీర్తన 3లో చక్కగా మరి అక్కడ చెప్తూ ఉంటాడు. ఏమనంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉండును. చూడండి, రాజు కదా, మరి అతను చాలా బిజీగా ఉంటాడు కదా. బిజీగా ఉన్నప్పటికీ, బాధ్యతలు ఉన్నప్పటికీ, రాజ్యాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత, బరువు ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు? ప్రతి ఉదయం అంట ప్రార్థన కాచుకొని ఉందంట దేవుని సన్నిధిలో. ఎంత సమయం ఇస్తున్నాడండి దావీదు. మనం కూడా సమయం ఇవ్వాలి. మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వడం ద్వారా దేవుని గణపరచగలము. అలాగే రెండవదిగా ఏంటంటే తలాంతులు. మనకిచ్చినటువంటి తలాంతులను మరి దేవుని సన్నిధిలో ఉపయోగించడాన్ని బట్టి మరి దేవుని గణపరచగలము. ఎలా మరి అని అంటే, కొంతమందికి పాటలు పాడే తలాంతులు ఉంటాయండి, మరి కొంతమందికి వాయిద్యాలు వాయించే తలాంతులు ఉంటాయి, కొంతమందికి మరి సోషల్ మీడియాలో సంబంధించినటువంటి మరి
ఆ యొక్క మరి యూట్యూబ్ సంబంధించిన తలాంతులు కూడా ఉంటాయి కదండి. టెక్నికల్ వర్క్ చేసే ఆ యొక్క తలాంతులు ఉంటాయి, మరి ఎలక్ట్రిక్ పని చేసే తలాంతులు, రకరకాల తలాంతులు మరి దేవుడు ఆయా బిడ్డలకు మరి అనుగ్రహిస్తూ ఉంటాడు కదండి. ఆ తలాంతులు మరి దేవుడి సన్నిధిలో ఉపయోగించాలి. మేము ఒకసారి మరి సేవకుల మీటింగ్ వెళ్ళామండి. సేవకుల మీటింగ్ వెళ్తే మరి సేవకులను ప్రేమించి మరి ఆ సేవకుడు, ఆ మీటింగ్ పెట్టుకున్నటువంటి సేవకుడు మంచి మరి బిర్యానీ మరి చేయించాడండి. అయితే ఆ బిర్యానీ తిన్న వాళ్ళందరూ కూడా మరి సేవకులు అందరము తిన్నాము, చాలా టేస్ట్గా ఉందండి. అయితే సేవకులు అడిగారు, అయ్యా మరి బిర్యానీ చాలా చక్కగా చేశారు, ఎవరు చేశారండి అని అడిగినప్పుడు మా మందిరానికి వచ్చే వ్యక్తి చేశాడండి అని అన్నాడండి. చాలా సంతోషం అనిపించింది. చూడండి ఆయన తలాంతులు, ఆయనకి దేవుడిచ్చిన తలాంతులు ఏంటి? కుకింగ్. ఆయనకి చక్కగా మరి కుకింగ్ చేసే తలాంతు, వంట చేసే తలాంతు దేవుడు మరి ఆ బ్రదర్కి ఇచ్చాడు. ఆ బ్రదర్ ఏం చేశాడండి, అయ్యో ఈరోజు మా మందిరంలో దైవ సేవకుల మీటింగ్ ఉంది, నేను నా యొక్క మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతు ఉపయోగిస్తాను, సేవకులకు మంచి రుచికరమైన బిర్యానీ చేస్తానని చెప్పి ఆ బ్రదర్ కష్టపడి సేవకులందరి కొరకు మంచి బిర్యానీ, టేస్ట్కరమైనటువంటి బిర్యానీ మరి తయారు చేసి పెట్టాడండి. చాలా టేస్ట్గా ఉందండి, నిజమే. ఇప్పుడు కూడా మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం, నేను కానీ సేవకులు కానీ గుర్తు చేసుకుంటూ ఉంటాం, ఇంత చక్కగా చేశాడండి ఆ బ్రదర్ అని. వేడిగా మరి టేస్ట్గా చాలా చక్కగా మరి వడ్డించాడండి. చాలా మంచి అనిపించింది. చూడండి దేవుడు అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు మరి దేవుడు ఇచ్చాడండి. ఆ తలాంతులు దేవుని సన్నిధిలో మరి ఉపయోగించాలి. మరి మాకు తెలిసినటువంటి దైవ సేవకులు ఉన్నారండి, సిద్దిపేట ప్రాంతంలో వరికోలు గ్రామంలో మరి సేవ చేస్తూ ఉన్నారండి. మరి హెన్రీ పాస్టర్ గారు, మరి పాస్టర్ అమ్మ పేరు ప్రసన్న సిస్టరు, వారిద్దరు కూడా మరి చాలా చిన్న వయసులో సేవ చేస్తున్నారు. తను కూడా మాకు ఒక సలహా ఇచ్చారండి. మాకు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉండేది కాదండి. 2021లో మరి మేము యూట్యూబ్ ఛానల్ మరి మొదలు పెట్టామండి. ఈ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి కూడా కారణం మరి ఆ దైవ సేవకుడు, ఆ యవ్వన దైవ సేవకులు మరి సేవకునికి సలహా ఇచ్చాడు, అయ్యా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టండి, మరి మనం వెళ్ళని చోట మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వెళ్తుంది, యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు వాక్యం వెళ్తుంది, మరి అనేకులకు దేవుని వాక్యాన్ని ఈ రీతిగా మనము ప్రకటించవచ్చు. మనం వెళ్ళలేని ప్రాంతాలకు మరి యొక్క సోషల్ మీడియా వెళ్తుంది కాబట్టి ఈ సోషల్ మీడియాను మనం దేవుని కొరకు ఉపయోగిస్తామయ్యా అని అన్నప్పుడు, నాకు రాదు కదయ్యా నేను ఎలా చేయాలి అని అన్నప్పుడు ఆ యవన సేవకుడు మరి టైం తీసుకొని ఇక్కడికి వచ్చి అన్ని కూడా మరి సేవకులకు వివరించి చెప్పాడండి. ఇలా చేయండి సార్, ఇలా చేయండి పాస్టర్, ఇలా చేయండి అని చెప్పినప్పుడు మరి సేవకులు కూడా అన్ని చక్కగా మరి నేర్చుకొని మరి ఇంకా అనేక విషయాలు మరి నేర్చుకొని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మరి దేవుని కృపను బట్టి ప్రార్థన పూర్వకంగా మరి మొదలు పెట్టామండి. హల్లెలూయా. మరి చూడండి ఎంత తలాంతులు ఇచ్చాడు ఆ సేవకునికి, ఆ యవ్వన సేవకునికి ఎంత తలాంతులు ఇచ్చాడండి. ఈ యొక్క మరి ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎలా మరి ఎడిటింగ్ చేయాలి అన్ని కూడా మరి ఆ సేవకుడు వివరించి చెప్పడాన్ని బట్టి మరి దైవ సేవకుడు కూడా మరి వాటన్నిటి ఆచరణ పెట్టి నేర్చుకొని చక్కగా మరి ఈ రీతిగా మరి 3 సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ మరి నడుస్తూ ఉందంటే ఇది దేవుని కృప. హల్లెలూయా. అలాగే మరి ఏప్రిల్ వస్తే ఈ డైలీ బెడ్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాలుగా మరి దేవుని మరి పని జరుగుతూ ఉంది. కారణం ఏంటండి, ఇదిగో దేవుని కొరకు మరి తలాంతులు ఉపయోగిస్తూ ఉండాలి. చాలా మంది మరి తలాంతులు కప్పెడుతూ ఉంటారు, అలా కప్పు పెట్టకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చి మీ వంతు మీకు ఏదైతే వస్తుందో అది మరి దేవుని సేవలో అలాగా మీరు ఉపయోగించినప్పుడు దేవుని గణపరిచిన వారు అవుతారు. రెండవదిగా, మూడవదిగా ఏంటి అని అంటే దేవుని వాక్యం వినాలి. చూడండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటావో, ఆయన వాక్యం చదువుతూ ఉంటావో, అప్పుడు నిన్ను దేవుడు ఈ జనములన్నిటికంటే నిన్ను గొప్పగా దేవుడు హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని వాక్యాన్ని కూడా సమయం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. దైవ సేవకులు మరి అనుభవజ్ఞులు మరి సాక్షులతో కూడినటువంటి వాక్యాలు చెబుతున్నప్పుడు మరి వింటూ ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా నడుస్తూ ఉండాలి. అలాగే దేవుని వాక్యం వినడాన్ని బట్టి కూడా మరి దేవుని గణపరిచిన వారం అవుతాం. చివరిగా 4వదిగా ఏంటంటే మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి కష్టార్జితల నుండి దేవుని సన్నిధికి 10వ భాగాలు ఇవ్వాలి. మలాకి 3:10 ఉంటుంది, నా మందిరములో ఆహారం వండునట్లుగా 10వ భాగము నా సన్నిధికి తీసుకొని రండి అని అక్కడ చక్కగా మరి దేవుని వాక్యం వ్రాయబడి ఉందండి. దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే, దేవుని మందిరంలో ఉన్నటువంటి కొరతలన్నీ తీరిపోవాలంటే మరి దేవుని మందిరానికి కానుకలు తీసుకొని వస్తేనే, 10వ భాగాలు తీసుకొని వస్తేనే కదండి
మరి మందిరంలో కావాల్సినవన్నీ కొనగలము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు చేసినటువంటి కష్టార్జన నుండి మరి దేవుడికి కానుకలు ఇవ్వడం ద్వారా, దశంభాగాలు ఇవ్వడం ద్వారా మరి దేవుని గణపరచవచ్చు. హల్లెలూయా. ఈరోజు మనము ఎన్ని నేర్చుకున్నామండి? దేవుని గణపరచాలంటే మొట్టమొదటిగా మనం ఆయనని గణపరచాలి. ఎన్ని రకాల గణపరచచ్చు అంటే చాలా రకాలు ఉన్నాయి. మనం ఈరోజు 4 విషయాలు చూసాం. మొదటిగా సమయం ఇవ్వడం ద్వారా, రెండవదిగా మరి తలాంతులు దేవుని సన్నిధిలో ఉపయోగించడం ద్వారా, మూడవదిగా మరి ఆయన వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడం ద్వారా, నాలుగవదిగా దశమభాగాలు ఇవ్వడం ద్వారా మనం దేవుణ్ణి గణపరచవచ్చు. ఈ 4 విషయాలు మనం చేసి మరి దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా మనల్ని మన కుటుంబాలని దేవుడు నిశ్చయంగా గణపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, నేను మిమ్మల్ని గనులుగా చేస్తానని వాగ్దానం చేశారయ్యా. మీరు మమ్మల్ని మరి గణపరచాలంటే మేము మొట్టమొదటిగా నిన్ను గణపరచాలి. ఎవరైతే నిన్ను గణపరుస్తారో వారిని నేను గణపరుస్తానని సమయలులో మరి మీరు సెలవిచ్చారు. మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో మీరు సెలవిచ్చారు ప్రభువా. మరి నాయన 4 రకాలుగా నేను గణపరచవచ్చని మేము ఈరోజు తెలుసుకున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఎల్లప్పుడూ నేను గణపరిచే బిడ్డగా మేము ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో మరి నాయన ఈ మాటలు, నీ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు ప్రియ బిడ్డలందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. వారు చేస్తున్న ప్రతి ప్రార్థన, అడుగుతున్న ప్రతి మనవి నాయన మీరు ఆలకించి వెనువంటనే కార్యాలు జరిగించి సహాయం చేయమని, బిడ్డల కుటుంబాలను ఘనంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి.